హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'తేజు క్రియేటివ్ థాట్స్'. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? తప్పకుండా నాతో కిందన కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. ఈరోజు నేను షేర్ చేస్తున్న వ్లాగ్ అనేది సంక్రాంతి రోజు ఈవినింగ్ నుంచి షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ సంక్రాంతి రోజు మార్నింగే ఏం చేసుకున్నాము, ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాం ఫెస్టివల్ అదంతా కూడా మార్నింగ్ వ్లాగ్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. ఎవరైనా సరే చూడకపోతే ఈ వీడియో కిందనే ఉంటుంది. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసేయండి. సంక్రాంతి ఫెస్టివల్ అనగానే పెద్దలకి బట్టలు పెట్టుకోవడాలు, అలాగే పంతులు గారిని పిలిచి స్వయం పాకాలు అందించడాలు అవన్నీ కూడా ఉంటాయి కదండీ. సో, ఆ ప్రోగ్రామ్ అదంతా కూడా సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ రోజే అల్లుళ్ళకి కట్నాలు అవన్నీ కూడా ఇస్తూ ఉంటారు కదా! సో, అలాగే మా ఇంట్లో కూడా మమ్మీ ఇంకా మా హస్బెండ్‌కి, మాకు ఇంకా డబ్బులు అవన్నీ కూడా ఇచ్చిందనమాట. సో, మొత్తానికి ఈ రోజైతే పెద్దలకి పెట్టుకోవడం అదంతా కూడా చాలా జరిగిందండి. అండ్ ఈరోజు ఎన్ని వంటలు చేస్తారో ఎవ్రీ ఇయర్ ఈ రోజు అని కాదండి. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్ రోజైతే చాలా చాలా ఫుడ్ ఐటెమ్స్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసి పెద్దల ముందైతే పెడుతూ ఉంటారనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా మేము బయటకి వెళ్దామని చెప్పి ముందుగా 9 కని రెడీ చేసేసాను. అండ్ ఇప్పుడైతే నేను రెడీ అయ్యానండి. సో, ఈ డ్రెస్ అయితే నేను హైదరాబాద్‌లోనే తీసుకున్నాను. సో, ఎక్కడ తీసుకున్నాను, కాస్ట్ ఎంత పడింది అదంతా కూడా నేను మీకు షాపింగ్ హాల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. ఒకసారి అందులో చెక్ చేయండి. సో, ఇది మంచి పింక్ కాదు, రెడ్ కాదు, మిడిల్‌లో అయితే ఉంటుందనమాట. చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉన్నది. సింపుల్‌గా ఈ విధంగా అయితే రెడీ అయిపోయాము. సో, ఎవ్రీ ఇయర్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ టైంలో ఏంటంటే మా ఊర్లో అయ్యప్ప స్వామి గుడి పక్కన స్టేడియం అయితే ఉంటుందండి. సో, ఆ స్టేడియంలో భోగి రోజు, సంక్రాంతి రోజు, అలాగే కనుమ రోజు 3 రోజులు ఏవో ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, చాలా చాలా మంచిగా అయితే ఉంటదనమాట. ఊర్లో చుట్టాలందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఇంట్లో టైమ్ స్పెండ్ చేసుకొని, అలాగే ఇంకా ఈవినింగ్ టైంలో ఆ స్టేడియంకి వెళ్ళి చక్కగా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారనమాట. మంచిగా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చూసి ఇంకా నైట్‌కి ఇంటికైతే వచ్చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడైతే ఇంకా నేను, పిన్ని, చిన్నాన్నగారు, అలాగే మా హస్బెండ్, ఇంకా అందరం కూడా బయలుదేరాము. మమ్మీ ఇంట్లోనే ఉన్నదండి. సో, మార్నింగే లెగిసిపోయింది కదా! కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటానులే మీరు వెళ్ళొచ్చేయండి అని చెప్పేసి అన్నది. సో, ఈ సంవత్సరం అక్క వాళ్ళ ఫ్యామిలీ అయితే రాలేదండి. లాస్ట్ ఇయర్ కూడా అక్క వాళ్ళు రాలేదు. బట్ ఇప్పుడు మేము ఒక్కళ్ళమే వస్తే బోర్ కొడతదని చెప్పి ఇంకా పిన్ని, చిన్నాన్నగారు కూడా మా కోసం అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ సంక్రాంతి ఫెస్టివల్‌కి సిటీస్ ఎలా ఉంటాయో గానీ అన్ని ఊర్లు కూడా కళకళలాడిపోతూ ఉంటాయండి. చాలా మంచిగా లైటింగ్ సెటప్ అవన్నీ కూడా వేసి ఎంతో అందంగా అయితే తీర్చిదిద్దుతూ ఉంటారు. సో, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి ఇక్కడైతే ఎవ్రీ ఇయర్ సంక్రాంతి టైంలో రకరకాల ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేసేవారు. ఇవన్నీ మొదలైనవి. క్లోజ్ ఏమో వెహికల్స్, బైక్స్ ఓకే ఉంటాయి. బైక్స్ కూడా లేవు, వెళ్తున్నాయా లేవు బైక్స్ కూడా అంటే ఇదిగో పైన చూపి లైటింగ్ ఎంత బాగుంది. ఇదిగో చూడండి. చిన్నాన్న గారు మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఎక్కడ వేస్తున్నారు రా బాబు చెవిలో.
సో, చూస్తున్నారు కదా! ఒక పక్కన అయితే ఇంక బాంబులవన్నీ కూడా పేల్చుతున్నారు. ఇంక నాకు, నా ఎనకకైతే ఫుల్ చచ్చే అంత భయంగా అయితే ఉన్నది. సో, ఇంక ఈలోగా మేము స్టేడియం దగ్గరికైతే వచ్చేసాము. లక్కీగా ఇంకా అయ్యప్ప స్వామినయితే పల్లకిలో అయితే ఊరేగిస్తూ ఉన్నారండి. ఇంకా ఆ వీడియో అదంతా కూడా మీకు షేర్ చేద్దామని చెప్పి ఇంక మా హస్బెండ్ వెళ్ళి ఇంకా వీడియో క్లిప్పింగ్ అదంతా కూడా ఇంకా తీసుకొనయితే వచ్చారు. సో, చూస్తున్నారు కదా! ఇందాకటి వరకు నయనక నడిచింది. ఈ బాంబుల దెబ్బకి ఇంక నా సంక అయితే ఎక్కేసిందనమాట. సో, పదండి లోపలికి వెళ్ళి ఎలా జరుగుతదో ప్రోగ్రామ్ అదంతా కూడా చూపిస్తాను. సో, ఇంకా మేము వచ్చేటప్పటికి ఇంకా ఈ స్టేడియం అదంతా కూడా ఒక 50% అయితే నిండిందండి. ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ అయిపోతునేటప్పుడు చూపిస్తాను. ఫుల్ ఇంక స్టేడియం అంతా కూడా ఇంక నిండిపోయిందనమాట. నా పుట్టినప్పటి నుంచి ఏంటంటే ఇలా సంక్రాంతి టైంలో ముగ్గుల కాంపిటీషన్స్, సింగింగ్ కాంపిటీషన్స్ ఇంకా చాలా చాలా డాన్స్, బేబీ డాన్స్ ఇలాంటివన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారనమాట. సో, మార్నింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉంటే ఈవినింగ్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అప్పుడైతే ఇలా స్టేడియం ఉండేది కాదండి. అప్పుడైతే రోడ్ ఒక సైడ్ బ్లాక్ చేసేసి ఇంకో సైడ్ అయితే ఇలాగా ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా జరిగేవన్నమాట. సో, ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంకా స్టేడియంలో నుంచునే వాళ్ళు, ఓపిక ఉండేవాళ్ళు నుంచునేటట్టు ఇలా కూర్చోవడానికి ఇలా మెట్ల దగ్గర కూర్చుండిపోతూ ఉన్నారు. సో, ఊర్లో జనమంతా కూడా ఇక్కడే ఉంటారండి. అలాగే పక్కపక్కన ఊర్ల నుంచి కూడా వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ అదంతా కూడా చూస్తూ ఉంటారు. సో, మా ఊరు దగ్గరలో ఉండే ఆర్టిస్టులు సినిమాల్లోని, సీరియల్స్‌లోని అలాగే కొన్ని కొన్ని కామెడీ షోస్‌లోని చేసేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరినీ కూడా పిలిపించి ఇక్కడైతే సత్కారాలు అవన్నీ కూడా ఇంకా చేస్తూ ఉంటారనమాట. సో, వచ్చిన వెంటనే ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిది మా ఊరేనండి. సో, ఆయనే ఈ ప్రోగ్రామ్ అదంతా కూడా గత 40 ఇయర్సో, 42 ఇయర్స్ నుంచే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఆలయ ధర్మకర్తగా వ్యవహరించడం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్నడూ అంగరంగ వైభవంగా జరగడానికి కారణం ప్రముఖులైనటువంటి శ్రీ అయ్యన్న పాత్రుడు గారు. అలాగే ఈ కార్యక్రమానికి శ్రీ స్వామి అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు శ్రీ గౌరవనీయులు శ్రీ లంక ప్రసాద్ గారు, అలాగే శ్రీ గోవింద్ గారు, అలాగే మురళీ గారు, వీరి అందరి కృషితో నర్సీపట్నం కౌన్సిలర్లందరి కృషితో ఈ కార్యక్రమం ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈరోజు. మరి దూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా ఊరి కోడళ్ళు, అల్లుళ్ళు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపతి శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ ధర్మకర్త గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ జగన్ పాత్రుడు గారిని, అలాగే శ్రీమతి పద్మావతి గారికి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అందరి కర్తలు వచ్చారు. వారికి భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర శాసనసభాపతి శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ ధర్మకర్త గౌరవనీయులు శ్రీ శ్రీరామ్ జగన్ పాత్రుడు గారిని, శ్రీమతి పద్మావతి గారికి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం సార్. గిరిశంకర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గిరిశంకర్ గారు ప్లీజ్ అందరూ మీ కడతాల గొడవలతో వారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఈటీవీ మా టీవీ సూపర్ సింగర్ విజేత చిరంజీవి దొంగం శెట్టి ధీరజును వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈనాటి రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత శ్రీ బి సహదేవుడు మాస్టారు, శ్రీ సాయి మాస్టర్ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. గిరిశంకర్ గారు అని చెప్పేసి అన్నారు కదండి. ఆయన బ్రహ్మముడిలో చిన్నమావ గారి క్యారెక్టర్ ఏదో చేస్తారంట. యాక్చువల్లీ నేను పెద్దగా సీరియల్స్ అవన్నీ కూడా ఏమీ చూడను కాబట్టి నాకైతే తెలీదు. సో, ఇంకా ఆయన అయితే రావడం అయితే జరిగింది. సో, ఆయన చూసిన వెంటనే పిన్ని ఈయన బ్రహ్మముడిలో ఇంకా హీరో వాళ్ళ చిన్నాన్న కింద చేస్తారు అని చెప్పింది. సో, అదనమాట. ఎవ్రీ ఇయర్ ఏంటంటే టీవీ సీరియల్స్‌లోని అలాగే సినిమాల్లో చేసిన, జబర్దస్త్ షోస్‌లో చేసిన, అప్‌కమింగ్
కొంతమంది యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా పిలిపించి ఇక్కడ సన్మానాలు అవన్నీ కూడా వాళ్ళకైతే చేస్తూ ఉంటారండి. బట్ ఈసారి యాక్టర్స్‌తో పాటు స్పోర్ట్స్ అలాగే సింగింగ్ ఇంకా డిఫరెంట్ జోనర్స్‌లో ఉండే వాళ్ళందరినీ కూడా చిన్న పిల్లలైనా సరే పిలిచి మరి వాళ్ళకైతే సన్మానాలు అవన్నీ కూడా చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడైతే అయ్యన్న పాత్రుడు గారు అలాగే పిలిచిన గెస్టులు వాళ్ళందరితో ఇక్కడ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అదంతా కూడా జరుగుతున్నది. సో ఈ ప్రోగ్రామ్ అదంతా కూడా నైట్ 11:00 వరకు జరుగుతూనే ఉంటదండి. బట్ ఏంటంటే మేము అంతసేపు అయితే ఏమీ లేవు, జస్ట్ ఒక గంట సేపు అయితే ఉండి ఇంకా బయలుదేరిపోయాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆ భగవంతుని ఆశీర్వాదంతో, అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో మీ అందరి కుటుంబాలు, మీ పిల్లలందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, దానికి ఆశీర్వాదం కావాలని స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఈ కార్యక్రమం మనకేం కొత్త కాదు. ఈ కార్యక్రమం గురించి మనందరికీ తెలుసు. అయితే కొత్తగా ఈ కొత్త జనరేషన్ పిల్లలకు తెలియదు. అంచేత 2 నిమిషాలు దాని గురించి మాట్లాడతాను. ఎప్పుడు నా ఉపన్యాసాలు 42 సంవత్సరాల పాటు మీరు వింటూనే ఉన్నారు. మళ్ళీ చెప్పి మళ్ళీ బోరు కొట్టించడం, ఒక 5 నిమిషాల్లో ముగించి మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మా చిన్నప్పుడైతే ఎవ్రీ ఇయర్ సింగింగ్ కాంపిటీషన్, ముగ్గుల కాంపిటీషన్, అలాగే డాన్స్ బేబీ డాన్స్, పపెట్ షోస్, అలాగే మిమిక్రీ ఆర్టిస్టులు వచ్చి మిమిక్రీ చేయడము, సో అవన్నీ కూడా ఉండేవండి. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే అక్క ముగ్గుల కాంపిటీషన్లోనే అలాగే సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదన్నమాట. సో ఎవ్రీ ఇయర్ తనకైతే ప్రైజెస్ అవన్నీ కూడా వచ్చేదండి. సింగింగ్ కాంపిటీషన్కి అయితే ఫస్ట్ ప్రైజ్ లేదంటే సెకండ్ ప్రైజ్ అనమాట. సో అక్క అయితే పాటలు అవన్నీ కూడా చాలా బాగా పాడుతుంది. అలాగే కొన్ని సంవత్సరాలు సంగీతం కూడా నేర్చుకున్నదండి. ఇంకా తర్వాత ఇంకా పెద్దదవుతున్న కొద్దీ ఇంకా అవన్నీ కూడా మానేసింది. సో అక్క ముగ్గులు అవన్నీ కూడా బాగా పెడుతూ ఉంటది. సో ఇంకా అక్క పెట్టడం మూలనే నాకు ముగ్గులు అవన్నీ కూడా పెట్టడం అయితే రాలేకపోయిందండి. అక్కకి అంతంత మాత్రంగా వచ్చినా సరే కొంచెం నేనన్నా నేర్చుకుందును. బట్ ఎవ్రీ ఫెస్టివల్ టైంలోనే అలాగే స్పెషల్ అకేషన్స్ టైంలో అక్కే ముగ్గులు అవన్నీ కూడా పెడుతూ ఉండేది. సో ఇంకా అది పెట్టడం మూలన నాకైతే ముగ్గులు అవన్నీ కూడా రాకుండా పోయిందనమాట. సో మామూలుగా చాక్ పీసులతో అయితే పెడతాను కానీ ఇంకా ముగ్గు పిండితో ముగ్గులు పోతాదంతా కూడా వేయడం అయితే అస్సలు రాదండి. సో ఇంకా అలాగా ఇంకా ఊర్లో జరిగిన మంచి విషయాలు అలాగే ఇంకా జరగవలసిన కార్యక్రమాలు అవన్నీ కూడా ఏమేమి పనులు చేయాలి, ఇంకా ఊరిని ఎలా అభివృద్ధి చేయాలి అవన్నీ కూడా ఇంకా ఫస్ట్ ఆయన పాత్రుడు గారు స్పీచ్ అదంతా కూడా ఇస్తూ ఉన్నారండి. అండ్ దీని తర్వాత సన్మానాలు అవన్నీ కూడా అందరికీ కూడా చేశారు. సో ఇంకా అవన్నీ కూడా నేను ఏం షూట్ చేయలేదండి. చెప్పాను కదా, ఒక గంటన్నర సేపు ఇక్కడ వరకు ఉండి ఇంకా తర్వాత కంప్లీట్గా నుంచోవాలి కదా. సో ఇంకా పిన్ని వాళ్ళు కూడా అంతసేపు నుంచోలేరని చెప్పి ఇంకా నెమ్మదిగా ఇంకా వెళ్ళిపోదాం అని చెప్పేసి, క్రౌడ్ కూడా అప్పటికే ఎక్కువైపోయింది. ఇంక ఇప్పుడు బయలుదేరిపోదామని చెప్పేసి ఇంక బయలుదేరిపోతుంటే నయనకకి ఇక్కడ ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించింది అనమాట. దానికి రకరకాల ఆప్షన్స్ అవన్నీ కూడా ఇంకా చూపిస్తున్నారు ఇంకా వాళ్ళ డాడీ. సో ఇంక నేనేమంటున్నానంటే ఇక్కడ ఫ్రాక్ లైట్ కలర్ ఫ్రాక్ కదా, అలాంటి స్ప్రూట్ వద్దు, ఏమన్నా కప్ ఏమన్నా తీసుకో అంటే లేదు నాకు ఇలా చాకోబారే కావాలి అని చెప్పేసి ఐస్ ఫ్రూట్ అయితే తీసుకున్నది. నాకు ఒక పక్కన గుండ్లు అంటే డడ్డ అంటా ఉన్నది. ఎందుకంటే ఈ చాకోబార్ అదంతా కూడా డ్రెస్ మీద పడేసుకుంటే డాగ్లు అవన్నీ కూడా అంటిపోతాయి కదా. సో ఇంకా అందు గురించి అని చెప్పి కొంచెం టెన్షన్గా అయితే ఉన్నాను. బట్ మొత్తానికి అయితే అది చాకోబారే తీసుకున్నదండి. సో నేను ఐస్ క్రీమ్ అదంతా కూడా అస్సలు తిన్ను, ఈవెన్ ఫంక్షన్స్లో పెట్టినా సరే అస్సలు తినండి. సో అదనమాట. ఇంకా 9కి ఐస్ ఫ్రూట్ అదంతా కూడా తినేసిన తర్వాత ఇంక ఇంటికి బయలుదేరాలి. యాక్చువల్లీ అలా నడుచుకుని అయితే వెళ్ళిపోవచ్చు అది తింటూ ఉంటే, బట్ డ్రెస్ మీద అంతా కూడా వంపేసుకుంటుందేమో నడుస్తూ ఉంటే అని చెప్పి ఇంకా అక్కడే నుంచోబెట్టి ఇంకా తినిన తర్వాత బయలుదేరదాం అని చెప్పేసి అనుకున్నాము. చూస్తున్నారు కదా మేము వచ్చేటప్పటికి ఇప్పటికి క్రౌడ్ అదంతా కూడా ఎంత ఎక్కువైపోయిందో. సో చూస్తున్నారు కదా 9కి ఇంకా ఐస్ ఫ్రూట్ అదంతా కూడా తింటుంది. సో ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా భోజనాలు అవన్నీ కూడా చేసేసి ఇంకా పడుకుని పోవడమేనమాట. సో తర్వాత రోజు కనుమ ఫెస్టివల్ ఏ విధంగా అయితే చేసుకున్నాం అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుందండి. దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చి మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.